Hello, this is Dr. Abhishekta Reddy, fertility consultant. Hi, I'm Dr. Ashish. I'm a surgical andrologist. హలో సార్ యాక్చువల్లీ మాకు ఫీమేల్ పేషెంట్స్ విత్ రికరెంట్ మిస్క్యారేజెస్ వస్తారు. వాళ్ళని ఫీమేల్ ఎవాల్యుయేట్ చేస్తే అంత నార్మల్ ఉంటుంది. మేల్ది చూస్తే మేల్ స్పర్మ్ డిఎఫ్ఐ కొంచెం రేస్డ్ ఉంటుంది అనమాట. వాళ్ళని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు కొంచెం ఇన్ డీటెయిల్ చెప్తే ఇట్ విల్ బి ఈజీ. చాలా వరకు కేసెస్లో మనకి డిఎఫ్ఐ పెరగడానికి నార్మల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. నార్మల్ బేసిక్లీ ఎనీ యూనిట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎనీ ప్రాస్టటైటిస్ కానీ, ఎనీ సెమినల్ వెసికులైటిస్, అంటే బేసిక్లీ మనకి ఒట్టి యాంటీబయాటిక్ ఇచ్చినా కానీ డిఎఫ్ఐ మంచి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండో కామనెస్ట్ రీజన్స్ మేము దేంట్లో చూస్తాం హై డిఎఫ్ఐ అంటే వ్యారికోసిల్స్లలో. ఈ వ్యారికోసిల్ జనరలీ గ్రేడ్ 2 క్రాస్ అయిన తర్వాత వ్యారికోసిల్లలో హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళలో మనము సర్జికల్ రిపేర్ చేసిన తర్వాత ఈ డిఎఫ్ఐ ఆటోమేటిక్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు మీరు ఐవీఎఫ్కి ప్లాన్ చేసేటప్పుడు ఈ డిఎఫ్ఐ ఎక్కువ ఉంటే మీరు చేయరు కదా. సో నార్మల్లీ అట్లాంటి టైంలో మీరు ఎట్లా చెప్తారు మల్టిపుల్ మాస్టర్బేషన్స్ ఎందుకు అంటే ది క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఇంకా బెటర్గా వస్తుంది అని. సో అది మనం డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ బేసిక్గా సింపుల్ యాంటీబయాటిక్ థెరపీతో కూడా ఈ డిఎఫ్ఐ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మీరు ట్రై చేస్తే మంచి సక్సెస్ రేట్ వస్తుంది.